హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను పాలకూర, చుక్కకూర, టమాటా, ఉల్లిపాయలు ఇవన్నీ తీసుకొని కూర చేస్తాను. దీనికోసం మా వారు చెప్తారు దీనిలో ఏంటి బెనిఫిట్ ఉన్నాయో వినండి. చుక్కకూరలో శరీరంలో వేడి తగ్గుతుంది, జీర్ణాశయం పెరుగుతుంది, గ్యాస్ అసిడిటీ తగ్గుతుంది, లివర్ ఫంక్షన్ బాగుంటుందట, రక్తపోటు శరీరాన్ని డిటాక్స్ చేస్తుందట. ఇక పాలకూర కోసం రక్తం పెరుగుతుందట, జీర్ణశక్తి పెరుగుతుంది, కళ్ళు ఆరోగ్యం, చర్మానికి అన్నిటికీ బాగుంటుందట, జుట్టుకి చర్మానికి అన్నిటికీ బాగుంటుంది. ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే మేము వారానికి కనీసం 2 సార్లైనా తింటాం. మీరు కూడా తినండి. దానికోసం ఉల్లిపాయలు ఉన్నానండి, పచ్చిమిరపకాయలు 3 తీసుకున్నాను. 2 చీలికలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి ఉల్లిపాయలు కట్ చేస్తున్నాను, చిన్న ముక్కలు కట్ చేయాలి. పాలకూర 3 కట్టలు, చుక్కకూర 1 కట్ట తీసుకున్నానండి. టమాటా కట్ చేసి పెట్టుకున్నాను, ఉల్లిపాయ, పచ్చిమిర్చి. ఇదిగోండి పాలకూర సన్నగా ముదిరి కాడలన్నీ తీసేసి, ముదిరి అంటే లావుగున్న కాడలు అవన్నీ తీసి పడేసాను. స్టవ్ అంటించి 2 స్పూన్లు ఆయిల్. ఇది చిన్న స్పూన్ అండి, అందుకే 3. దీనికోసం కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, కొంచెం పోపు దినుసులు, వెల్లుల్లి రబ్బలు, ఎండుమిర్చి 2. బాగా ఎర్రగా ఎగిపోయి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు. కొద్దిగా ఉప్పు వేస్తాను, కొంచెం ఉప్పు వేస్తున్నాను ఉల్లిపాయలు మగ్గటానికి. బాగా వేగాలండి, బాగా మెత్తబడిపోతే అప్పుడు టమాటా వేస్తాం. ఇప్పుడు టమాటా వేసుకుందాం. కాసేపు మూత పెడతాను. చూడండి టమాటాలు మగ్గిపోయి ఇప్పుడు ఆకుకూరలు వేసేస్తాను. ఆకుకూర వేసేద్దాం. ఆకుకూర వేసేసి కొంచెం ఉప్పు వేస్తే ఈ కూరలు కొంచెం బాగా తొందరగా మెత్తపడతాయి. ఈ ఆకుకూర ఎంతవరకు వచ్చిందో చూడాలి. చూసారా, కడాయి నిండా ఉండే కూర కొద్దిగా అయిపోయింది. ఇంకా ఉడకాలి. ఉప్పు కారం వేసేస్తాను. కారం, ధనియాల పొడి, పసుపు, కొంచెం గరం మసాలా. ఆకుకూరలో ఉప్పు ఎక్కువ ఉంటుంది. ఇదిగోండి కళ్ళుప్పు. కాసేపు మూత పెడతాను. మూత తీసి చూస్తున్నాను కూర ఎంతవరకు వచ్చిందో. చూసారు ఎంత మెత్తగా బాగా ఉడికిపోయిందో. దీంతో అప్పడాలు, ఇవాళ శనివారం కనుక అప్పడాలు వేయించుకుంటున్నాము. లేదంటే ఎగ్ బుజ్జి, అదే ఉక్కిర అంటారు కదా, అది ఉంటే చాలా బాగుంటుంది. సరే అదే ట్రై చేయండి. ఈరోజు మా లంచ్ అండి. ఇదిగోండి ఇందులో కొంచెం బ్రౌన్ రైస్ కలిపాను, అందువలన కొంచెం ఎల్లోగా ఉంది. మీరు ఇంకేదో అన్నం మాడిపోయిందని అనుకుంటారేమో. ఇది మా కూర, పాలకూర, చుక్కకూర కలిపి
అప్పడం, దీంతో అప్పడం అయితే చాలా బాగుంటుంది. ఆవకాయ అయితే మేము తినకూడదు, అందుకు అప్పడాలు వేయించాను. ఇంతేనండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.